తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. తొలి రోజు సుమారు 3,97,000 కోట్ల రూపాయల విలువైన 35కు పైగా అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇవాళ మరిన్ని పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదరనున్నాయి. భారీ పెట్టుబడుల రాకకు ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కారణమని సీఎం అభిప్రాయపడ్డారు. దేశీయ అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. రాష్ట్ర భవిష్యత్తు విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు తొలి రోజున పేరొందిన కంపెనీలు, దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. 35 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశారు. పలు విదేశీ సంస్థలు కూడా పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. భారత ఫ్యూచర్ సిటీలో బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ 75,000 కోట్ల రూపాయలతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. పునరుత్పాదక విద్యుత్తు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ఫ్రా విస్తరణకు వెన్ గ్రూప్ 27,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. స్టార్టప్లకు 1,000 కోట్ల పెట్టుబడులకు SIDBI ముందుకు వచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ 1,000 కోట్ల రూపాయలతో ఇన్నోవేషన్ హబ్ పెట్టనుంది. యూరెన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్లతో సోలార్ పవర్, విండ్ పవర్ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ 8,000 కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఎంఆర్ఓతో పాటు కార్గో విస్తరణకు జీఎంఆర్ గ్రూప్ 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. డిఫెన్స్, ఏవియానిక్స్ తయారీకి అపోల్ మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ 1,500 కోట్ల పెట్టుబడులకు సిద్దపడింది. సోలార్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో మిస్సైల్ భాగాలు, ఏరో ఇంజిన్ స్ట్రక్చర్ కు 1,500 కోట్లు, ఎంపీఎల్ లాజిస్టిక్స్ కంపెనీ 700 కోట్లు, టీవీఎస్ ఎల్ఎల్పీ 200 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్, హైడ్రోజన్ టెక్ విస్తరణకు 7,000 కోట్లు పెట్టుబడులు పెడతాయి. డిస్ట్రిబ్యూషన్ హైడ్రోటెక్ రంగంలో సాహిటెక్ ఇండియా 1,000 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృష్ణా పవర్ యూటిలిటీస్ 5,000 కోట్లు, సిమెంట్ రంగ విస్తరణకు అల్ట్రా బ్రైట్ సిమెంట్స్, రెయిన్ సిమెంట్స్ 2,000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సీతారాం స్పిన్నర్స్ 3,000 కోట్లతో టెక్స్టైల్ యూనిట్ నెలకొల్పనుంది. షోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ పవర్లూమ్ టెక్నికల్ యూనిట్ కు 960 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్ల ఒప్పందాలు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన టీఎంటీజీ హైదరాబాద్ లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ప్రతిపాదించింది. ఈ మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగాలు రానున్నాయి. రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ, జంతు సంక్షేమ కేంద్రం వంతారా ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలో అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. ప్రముఖ సంస్థ అతిరథ్ హోల్డింగ్స్ రాష్ట్రంలో 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు నెలకొల్పనుంది. వీటిని స్థాపించేందుకు 4,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రంలో పర్యావరణ హిత ఇంధన ఉత్పత్తి, గ్రామీణ ఉపాధి పెంపునకు ఇవి కీలకంగా మారనున్నాయి. అపోలో గ్రూప్ హైదరాబాద్ లో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య విద్య, పరిశోధనా కేంద్రం నిర్మాణానికి 800 కోట్లు పెట్టనుంది. అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ సంస్థ సూపర్ క్రాస్ ఇండియా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్, శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనుంది.
యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో ఆధునిక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దేశీయ అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా మౌలిక సదుపాయాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. డీప్ టెక్ సిటీ నుంచి టెక్స్టైల్ యూనిట్ వరకు అన్ని రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు రావటం తెలంగాణ సుస్థిర పరిశ్రమల విధానాన్ని ప్రపంచానికి చాటి చెబుతోందని మంత్రి శ్రీధర్బాబు